తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో లూసిఫర్ గా ఉంటున్న కీలక వ్యక్తి త్వరలోనే గుడ్ బై చెప్పుతున్నట్టుగా తెలుస్తోంది. అంతర్గత విభేదాలు, సొంత పార్టీపై విమర్శలు, మంత్రి పదవి ఇలా ఒక్కటేమిటి, డజన్ల కొద్ది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కీలక వ్యక్తి ఇక కాంగ్రెస్ లో కొనసాగకపోవచ్చునేమో అని అంటున్నారు ఆయన అనుచరులు. దీనికి తోడు ఆయన ఏకంగా సీఎం సభకే హాజరు కాకపోవడంతో ఇలాంటి అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి తెరమీదికొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయింది. మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీని పార్టీ హైకమాండ్ ఉల్లంఘిస్తోందని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందనే ఆశాభావం ఆయన అనుచరుల్లో ఇంకా ఉంది. ఇప్పటి వరకు పదవి రాకపోవడంతో అసంతృప్తి పెరిగిందనే ప్రచారం సాగుతోంది. సీఎం సభలో ఈ అంశంపై నిరసన వ్యక్తం చేసేందుకు కొందరు అనుచరులు సిద్ధమైనట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వెలువడ్డాయి. మరోవైపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ వర్గం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మధ్య ప్రోటోకాల్ వివాదం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీఎం సభకు రావద్దంటూ డీసీసీ అధ్యక్షుడికి సంకేతాలు వెళ్లాయనే ప్రచారం, సభ ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడి ఫోటో లేకపోవడం వర్గపోరుకు మరింతగా ఊతమిచ్చాయి. కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ నాయకుల ప్రభావం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు, నామినేషన్లు, జిల్లా స్థాయి ఆధిపత్యంపై అంతర్గత పోటీ పెరిగింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేశాలు కూడా పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉన్న సంకేతాలుగా చర్చకొస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అధిష్టానం ఒత్తిడి వల్ల లేదా పార్టీ క్రమశిక్షణ కోసమో రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సభకు హాజరవుతారని అంతా అనుకున్నారు. అది జరగలేదు. దానికి తోడు సభకు వస్తే మంత్రి వెంకటరెడ్డితో కలిసి ఒకే వేదికపై కనిపించాల్సి వచ్చేది. అదే జరిగితే నల్లగొండ కాంగ్రెస్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యేవి. అలా కాకుండా మునుగోడు ఎమ్మెల్యే సభకు గైర్హాజరు కావడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు అన్న వెంకటరెడ్డితో కూడా ఆయనకు విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే సంకేతాలు క్యాడర్లోకి బలంగా వెళ్లాయి. నల్లగొండలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేవలం ఒక జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఏర్పడుతున్న అంతర్గత శక్తి సమీకరణాలకు ఇవి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. అసంతృప్తి మరింతగా పెరిగితే సంప్రదాయ బలమైన జిల్లాల్లోనూ కాంగ్రెస్ రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో తనకు హామీ ఇచ్చారని, తనకు మంత్రి పదవి ఇయ్యాల్సిందేనంటూ రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. కానీ ఆ వ్యవహారం నాంతూ వస్తోంది. సాధారణంగా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పుట్టినరోజు వస్తే సదరు నేతలు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి దండలు వేసి శాలువాలు కప్పి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల కాలంలో దాదాపు అందరు ఎమ్మెల్యేలు ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. కానీ ఇటీవల జరిగిన తన బర్త్డే సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ కు రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా అనే ఊహాగానాలకు ఇది మరింతగా ఆజ్యం పోసింది. ఈ సభపై ఉత్కంఠకు మరో ప్రధాన కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నడుస్తున్న అంతర్గత కోల్డ్ వార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకొని ఏళ్లు గడుస్తోంది. అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత రాజకీయ విభేదాలున్నాయనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా బలంగా ఉంది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఎవరి హవా వార్దే అన్నట్లుగా సాగుతోంది. నల్గొండ సభను మంత్రి కోమటిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుండటంతో అన్న నడుపుతున్నాడు కాబట్టే ఈ వేదికపైకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాలేదని $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి గట్టిగా ఆశించారు. అయితే కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ రావడం, సీనియర్ అయిన తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గతంలో రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కౌంటర్ ఇచ్చారు. ఇదేమీ ఎవరి సొంత సామ్రాజ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ వంటి పెద్దలను కలిసి తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర నాయకత్వంతో మాత్రం కొంత దూరం పాటిస్తున్నారనే వస్తున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్లాక్మెయిల్ను రాజకీయాలు ముమ్మరం చేసినట్లుగా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొన్న జరిగిన సీఎం నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టి మరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనుచరులతో కలిసి ఢిల్లీలో బల ప్రదర్శన చేసినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్కి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గితే మిగతా ఆశావాహులు కూడా బ్లాక్మెయిల్కు దిగే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుగా కార్యకర్తల నుంచి వస్తున్న వాదన. మరోవైపు మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నామని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఓపిక, నిరంతర శ్రమ చాలా ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిరుత్సాహపడకుండా ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే పదవులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయని హితవు పలికారు. మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటివాడు, వ్యక్తిగతంగా మంచివాడేనా, మనకు అందుబాటులో ఉంటాడా లేదా అని ప్రజలు అన్ని కోణాల్లోనూ నిశితంగా గమనిస్తుంటారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించారు. గతంలో కూడా ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం పంపిస్తే గురువారం సాయంత్రం మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని, కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రహస్య డిన్నర్ మీటింగ్ పై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం నుంచి కోలుకోకముందే ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్కు మరో షాక్గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా లేక పెద్ద రాజకీయ కుదుపునకు నాందా అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో తదుపరి రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులపై చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు, కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో దక్షిణాదిపైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం, పార్టీలో అవసరమైన నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. రేవంత్ కేబినెట్లో 3 కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది ఎవరనేది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్టానం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పెండింగ్లో ఉన్న అసెంబ్లీ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవిని ఆశిస్తున్నారు. చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 3 మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని, అందులో 2 మంత్రులను తప్పించవచ్చునని చెబుతున్నారు. పార్టీ పదవులకు భర్తీ చేయనున్నారు. దీంతో ఆశావహుల్లో నియామకాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.